దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ వాక్యము నా పాదమునకు దీపము. గమనించినట్లయితే గనక భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యము పాదానికి దీపములాగా నడిపిస్తుంది అనేసి. దేవుడు వాక్యమును నీ కంఠమునకు హారంలాగా ధరించుకుని ఉంటుంది. నీ వాక్యమును పాదములకు దీపం వలె ఉంటుంది. చూసినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యానంట మనము కంఠానికి హారం వలె ధరించుకోవాలంటున్నాడు. అంత మాత్రం కాకుండా మన పాదమునకు దీపం వలె ఉండాలి అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే మనం నడిచేటటువంటి మార్గము చెడు మార్గమా, మనం నడిచేటటువంటి మార్గము ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన మార్గాలు మనం నడుస్తున్నామా లేదా అని పరీక్షించుకోవడానికి నీవు గనక దేవుని యొక్క వాక్యంను అధికంగా చదివినట్లయితే గనక, ఆ యొక్క మాటలు నీ హృదయంలో ఉంటే గనక ఆ మాటలు నేను నడిపిస్తుంది. ఆ యొక్క మాట నీ పాదానికి దీపం వల్లే. ఎలాగైతే చీకట్లో నడవాలని అంటే ఖచ్చితంగా దీపం కావాలో అదే ప్రకారంగా ఈ లోకంలో నీవు నడవాలనంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో గనక నువ్వు నడిచినట్లయితే గనక ఏది మంచిది ఏది చెడు అని యోచించి నువ్వు నడిచినట్లయితే గనక, అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకున్నట్లయితే గనక నిశ్చయముగా ఆ వాక్యము నీ పాదానికి దీపం వలె ఉండి నువ్వు సరైనటువంటి మార్గంలో నడిపించడానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క వాక్యము పాదములకు దీపంలా ఉండి నిన్ను కాచి కాపాడి కృప చూపి ఆదుకొని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.